సీఎం రేవంత్ రెడ్డి హస్తినా వెళ్లిన ప్రతిసారి అధిష్టానం అపాయింట్మెంట్ సాధించడంలో విఫలం కావడంపై ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. ఆఖరకు పీఎం మోదీ బీజేపీ పెద్దలను కలుస్తున్నారే తప్ప కాంగ్రెస్ హైకమాండ్ను కలవకపోవడంపై చర్చ జరుగుతోంది. బర్త్డే రోజున రాష్ట్ర నేతల విషెస్ అందుకున్న రాహుల్ గాంధీ రేవంత్ను మాత్రం దగ్గరికి రానియలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాహుల్ను కలిశాలంటూ సీఎం ఇస్తున్న లీకులపై సైతం సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. నేతలంతా రాహుల్ను కలుస్తుండగా స్వయంగా రేవంతే ఫోటోలు తీస్తున్నారని, అందుకే వాటిలో కనిపించడం లేదని జోకులేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 46వ హస్తిన యాత్ర కూడా విఫలమైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కనీసం జన్మదిన శుభాకాంక్షలు సైతం చెప్పలేకపోయారు. బహానా బనకచర్లదే అయినా ఢిల్లీలోనే ఉండి ఎలాగైనా రాహుల్ అపాయింట్మెంట్ సంపాదించి బర్త్డే విషెస్ చెప్పాలన్నది రేవంత్ మనోగతం. కానీ రాష్ట్ర ఎంపీల ఫోరం కన్వీనర్ నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి లాంటి వాళ్ళందరినీ అనుమతించి విషెస్ తీసుకున్న రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డిని మాత్రం దరికి రానివ్వలేదు. దీంతో రాహుల్ ను కలవాలన్న ఆయన ఆశ నిరాశ అయింది. మరోవైపు రేవంత్ ఎందుకో హస్తిన వెళ్లింది బనకచర్ల కోసమే అన్న మరో కలర్ కూడా వెలిసిపోయింది. మూసీ ప్రక్షాళనే తమకు ప్రాధాన్యం అన్న చందంగా వాళ్ళు కేంద్ర మంత్రి దగ్గర వ్యవహరించారు అన్నది అపవాదు. హస్తి వెళ్లిన ప్రతిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శృంగభంగమే కలుగుతోంది. ఏఐసీసీ అగ్రనేత లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీని మాత్రం ఆయన కలవలేకపోతున్నారు. రాహుల్ గాంధీని సైతం తన జన్మదినం సందర్భంగా ఎంతో మందికి అనుమతించి శుభాకాంక్షలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. ఆయన విషెస్ తీసుకోలేదు. కాగా రాష్ట్ర ఎంపీల ఫోరం కన్వీనర్ నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి మాత్రం రాహుల్ గాంధీని కలిసి బర్త్డే విషెస్ చెప్పారు. మొన్నటి ఢిల్లీ పర్యటన సందర్భంగా కూడా రేవంత్ కు రాహుల్ అపాయింట్మెంట్ దొరకలేదన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాత్రం రాహుల్ గాంధీని కలిశారు. అనేక పదవుల భర్తీపై ఆయనతో చర్చించారు. అయితే తాను సైతం రాహుల్ ను కలిశాను అన్న ఒక లీకును మాత్రం తన గత పర్యటన సందర్భంగా రేవంత్ మీడియాకు చెరవేశారు. కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్లు తన ఘనతే అని చెప్పుకున్నానని ప్రచారం చేస్తున్నారు. కానీ రేవంత్ రాహుల్ల భేటీకి సంబంధించి ఒక్క ఫోటో కూడా బయటకు రాకపోవడం అనేక అనుమానాలను రేకెత్తించింది. రాహుల్తో తనకున్న విభేదాల వల్ల ఆయన తరచూ తనకు ముఖం చాటేస్తున్న విషయాలను రేవంత్ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని బహిర్గతమైంది. మరోవైపు రాహుల్ గాంధీ రేవంత్ కు ముఖం చాటేయడంపై సోషల్ మీడియాలో సైతం బీభత్సంగా ట్రోల్ అవుతున్న సంగతి తెలిసిందే. రేవంత్ హస్తినాలో ఉండగానే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లను రాహుల్ కలవడం, ఆ ఫోటోలు బయటకు రావడమే అందుకు కారణం. తాను కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ను కలిశానని రేవంత్ రెడ్డి ఇచ్చిన లీకు ఆ మధ్య పెద్ద దుమారమేలైపోయింది. రేవంత్ రాహుల్ ను కలిస్తే మరి వాళ్ల భేటీ ఫోటోలు బయటకు రావాలి కదా అన్న సంశయాలు వ్యక్తమయ్యాయి. వీటికి సమాధానంగా అసలు మహేష్ కుమార్ గౌడ్ కర్ణాటక నేతలతో రాహుల్ గాంధీ భేటీ ఫోటోలు తీసిందే రేవంత్ రెడ్డి అని, అలాంటప్పుడు ఆయన ఫోటోలు ఎలా ఉంటాయంటూ నెటిజన్లు విపరీతమైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి రేవంత్ ఎన్డీఏ నేతలను, ఆఖరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సైతం కలవగలుగుతున్నారు. కానీ సొంత పార్టీ నేత రాహుల్ ను మాత్రం కలవలేకపోతున్నారు అన్న చెలోక్తులు కూడా సోషల్ మీడియా కేంద్రంగా కనిపించాయి. ఇదిలా ఉంటే చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీదన్నట్లు సీఎం రేవంత్ ఎందుకో కేంద్ర మంత్రి పాటిల్తో భేటీ సందర్భంగా మూసీ మీదనే ఎక్కువ మక్కువ కనబరిచారు. బనకచర్ల ప్రాజెక్టును నిలవరించడం మాట అటుంచి మూసీ నది ప్రక్షాళనకు నిధుల సాయం మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు తెలిసిందే. మూసీ ప్రక్షాళన కోసం తాము ఎప్పటి నుంచో విజ్ఞప్తి చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదని, ఏపీకి మాత్రం అడిగిన వెంటనే ప్రాజెక్టులను అనుమతులు ఇస్తున్నారని భంగపోయినట్లు వినికిడే. గంగా, యమునా నదుల ప్రక్షాళనకు నిధులిచ్చినట్లే మూసీ నది పరివాహక ప్రాంత పునరుజ్జీవనానికి ఆర్థిక చేయూత ఇవ్వాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది.